పాడేరు నుంచి మీ ఇంటికి ఏదో పిలుపు వస్తుంది. ఏదో సంకేతం అక్కడ్నించి ఇక్కడికి మోదకొండమ్మ తల్లి చేరవేయాలని చూస్తుంది. ఇంకా ఏ ఇతర బంధాలు మా కోసం ఎదురుచూస్తూ ఉంటాయి స్వామి. అన్నీ మా పెద్ద మనవరాలతో పాటి భూస్థాపితమైపోయాయి. ఇంట్లో ఏ శుభకార్యమైనా మోదకొండమ్మని ఈ ఇంటి ఆడపడుచుగా కొలవాలనేది ఈ ఇంటి ఆనవాయితీ. ముందుగా చీరా సారే పెట్టి ఆ తల్లిని పిలిచిరమ్మని మా అత్తగారంటూ ఉండేవారు. ఈ నిశ్చితార్థానికి సమయం లేదని వెళ్ళలేకపోతున్నాం. తప్పకుండా రావాలని పిలుపొస్తుందేమో. అయితే మీరెళ్ళి రండత్తయ్య, నేను నందిక ఇక్కడే ఉండిపోతాం. ఎందుకు? మీరిద్దరు ఇక్కడ గాడిదలు కాయడానికా? నిశ్చితార్థం కావలసిన పిల్ల నందిక లేకుండా మొక్కు చెల్లించుకోవడమేంటి? అందరం కలిసే వెళదాం. శుభం భూయాత్. ఇటు నా సెలక్షన్, అటు విరాట్ సెలక్షన్. ఒక తల్లిగా నాకిదొక పెద్ద పరీక్ష. ఇప్పుడేం చేయాలి? ఏం చేస్తే విరాట్కి న్యాయం జరుగుతుందో, ఏం చేస్తే నందికకు న్యాయం జరుగుతోందో, ఏం చేస్తే భూమి నా ఇంటి కోడలవుతుందో, ఈ 3 ప్రశ్నలు నా జవాబు కోసమే ఎదురుచూస్తున్నాయని నాకు బాగా తెలుసు. సో ఆ జవాబు నేనిప్పుడు చెప్పబోతున్నాను. నా నిర్ణయాన్ని మీ అందరి ముందు బయట పెట్టబోతున్నాను. ఈ నిర్ణయం వల్ల ఈ ఇద్దరి ఆడపిల్లల్లో ఒకరికి అన్యాయం జరుగుతుంది. ఆ ఒక్కరు సారీ నందిక, సారీ నందిక, సారీ నందిక. ఇదేంటి? మా మమ్మీ ప్లేట్ మార్చేసింది.